రాత్రంతా వారపడి చాలా కష్టపడినాం కదా, మరి ఏదో ఒక సొల్యూషన్ చూసుకోవాలి కదా. అందుకే ఉదయాన్నే లేచినానా, ఇంటి రూపురేఖలన్నీ మార్చేసినాను. ఓ దూరడు చూడు. అవును, రాత్రి నాతో పాటే ఉన్నావు కదా, ఉదయానికల్లా ఇలా చేసావు? ఏముండదు పాపా, ఎప్పుడు వాన్ తగ్గుతుందా అని చూసినాను, తగ్గినది. ఈ దగ్గరలోనే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండదు. ఆడికి పోయేసి వాన్న ఇట్ట గుడి చేసుకుని ఉన్నావు, వాన కురుస్తాండది, కవర్లు ఇస్తావా అని అడిగినాను. ఆయనేమో ఓ రేటు చెప్పినాడులే. ఊరుకుంటావా? అట్ట కాదులేనా, ఇట్ట అనేసి బేరవాడి తీసుకొచ్చేసి నువ్వు నిద్ర లేచేలోకే సర్ప్రైజ్ ఇద్దామని కప్పేసినాను. ఎట్టుండది మన ఇల్లు? నన్ను కూడా లేపచ్చు కదా. ఎట్ట లేపుతాను చెప్పు? ఆదమర్చి హాయిగా నిద్రపోతా ఉండవు. అదే ఇల్లు బాగుండుంటే ఆటోలో పడుకోవాల్సిన అవసరమే ఉండదు చెప్పు. అందుకే నువ్వు నిద్ర లేచేసరికి ఇల్లు రెడీగా ఉండాలనే సెట్ చేసినాను. ఓ మెట్రో, ఇంటి పైనే కాదు లోనికి కూడా వచ్చి చూసినావంటే షాక్ అయిపోతావు. అవునా? లోపల ఏం చేసావు? ఏడు నుంచి అడిగితేట వచ్చి చూస్తే తెలుస్తుంది. దా పాపా పాపా. రెడీ పాపా? ఇప్పుడు చూసుకో. ఇప్పుడు పైన తడుస్తుందని కాదు, కింద నేల కూడా తడవదు. ఎట్టుండదు మన సెటప్? ఏమో అనుకున్నాను, కానీ నేను అనుకున్నంత చెడ్డోడువైతే నువ్వు కాదు. చెడ్డోడ్నా? ఏం బాబా, ఇన్నాళ్ళు నాతో పాటే ఉండవు, ఇద్దరం కలిసి బొమ్మరిల్లు కట్టుకున్నాం, ఇద్దరం కలిసే ఉంటాండం. అట్లాంటిది ఇప్పుడు వచ్చేసి నేను మంచోడని సర్టిఫికేట్ ఇస్తా ఉండవా నాకు? నేను నీ ముగ్గుడిని పాపా, అది మతికి పెట్టుకో నువ్వు. బాబు కోటరు, ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. కాకపోతే నువ్వు నా భర్తవా కాదా అనేది నేను ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేదు కదా.